ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నా జనుల మీదకి రాబోవు కీడును, నా ప్రజల మీదకి, నా జనుల మీదకి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనము చూచి, నా వంశము యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు నా ప్రజల కొరకు నేను ప్రార్థన చేయాలని ఎస్తేరు జ్ఞాపకం చేస్తుంది. రాబో కీడును గురించి ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది. పోయిన శనివారం ఈ వాక్యాన్ని చెప్పాలని నేను బలంగా దేవుని చేత ప్రేరేపించబడ్డాను. రాబోతున్న కీడు, ఇంకా ముందు ముందు రోజుల్లో భయంకరమైన కీడు దేశం మీదకి రాబోతూ ఉంది. అది ఎన్ని రకాలుగా వస్తుందో దేవుని యొక్క వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఎస్తేరు తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి బాబాయ్ చేతుల కింద ఆమె ఎదుగుతూ ఉంది. యోధా జాతికి సంబంధించిన వ్యక్తి ఎస్తేరు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు పరిపాలన చేస్తున్న అహష్వేరోషు రాజు గారు వివాహమాడిన కుమార్తె ఎస్తేరు. ఆమె కాలంలో ఒక భయంకరమైన కీడు రాబోతున్న విషయాన్ని తెలుసుకొని ఆమె ఏం చేయడం ప్రారంభించిందంటే ప్రార్థన చేయడం ప్రారంభించింది. కీడు రాబోతుంది అని తెలిసినప్పుడు ప్రార్థన చిట్టమ్మ ఎనకోడు చెప్పింది, ఎనకోడు ఇంకోటి చెప్తున్నారు, వాళ్ళు ఇంకొకరు. ఏందా ఫ్యాన్ అని, ఫ్యాన్ చూచమ్మా లేదు గుబులు తీసుకోండి. అది విషయం, అది విషయం. అమ్మ ఈ చివరు ఉంటుందిరా, లైట్ వేసుకో, ట్యూబ్ లైట్ వేసుకో. రైట్. పిన్నిస్ పెట్టి అలా తీసుకుంటే కొంచెం మనకి ఓపెన్ అయి వినపడుతుంది. చిన్నపిల్లలప్పుడే వండలాగా ఉంటుంది గుబిలి, ఎక్కువగా చెవిలో. అది తీసేసుకుంటే క్లియర్గా స్పష్టంగా వినపడుతుంది. సరే, జాగ్రత్తగా వినండి. ఎస్తేరు తన స్వజనుల కొరకు ప్రార్థన చేస్తున్న భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన ఎవరెవరి కొరకు మనం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత ఎస్తేరు ప్రార్థన గురించి చెప్తాను. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతు కొరకు ప్రార్థన చేశాడు. సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి. యోబు తనను హింసించిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనతో మంచిగా ఉండేవాడి కోసమే మనం ప్రార్థన చేస్తాం, కానీ మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయి. కానీ యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా మరలా పూర్వపు వైభవం యోబుకు తిరిగి వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. మత్తయి సువార్తలు ఏం రాయబడిందంటే మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని వ్రాయబడింది. లూకా సువార్తలు ఏం రాయబడిందంటే మిమ్ములను శపించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించే వారి కొరకు ప్రార్థన చేయండి, మీ సహోదరుల కొరకు ప్రార్థన చేయండి, మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది దేవుని సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి.
ఇలాగా ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో అన్నది కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. కానీ ఆ రాసుకున్న విషయంలో ఎస్తేరు చేసిన ప్రార్థన అనే పదాన్ని నా మనసులోకి వచ్చింది. ఎస్తేరు రాబోతున్న కీడుని పసిగట్టింది. దేవుని బిడ్డలు పసిగట్టవలసింది ఏంటంటే, రాబోతున్న కీడు నువ్వు పసిగట్టి దానికోసం నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ఎస్తేరు రాబోయే కీడును పసిగట్టి ఆమె ప్రార్థన చేసింది కనుక హామాను యొక్క ఆలోచనలన్నీ తారుమారైపోయి తన స్వజనులందరినీ కాపాడుకోగలిగింది ఎస్తేరు. ఈ మాటలో స్పష్టంగా ఏం రాయబడిందంటే, రాబోయే కీడు కొరకు ఎస్తేరు ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ మాట చదువుతున్నప్పుడు రాబోవు కీడు అనే విషయాన్ని నేను ధ్యానం చేయటం ప్రారంభించాను. రాబోయే కీడు ఆమె పసిగట్టింది. ఈ భూమి మీదకి భయంకరమైన కీడులు రకరకాల రూపాల్లో రాబోతున్నాయి. రకరకాల రూపాల్లో భయంకరమైన కీడు అనేది ఈ భూమి మీదకి రాబోతుంది. దానికోసం నువ్వు తెలిసి తెలియనట్టుగా ఉండకుండా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, నువ్వు చేయాలి. ఆది కాండంలో ఒక మాటని ధ్యానం చేద్దాం. 41వ అధ్యాయము 36వ వచనం. ఆది కాండం 41వ అధ్యాయము 36వ వచనం. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము రాబోయే కరువు సంవత్సరం ఏడింటికి ఈ దేశమందు ఫరోతో చెప్పాను. చాలు, కూర్చో చిట్టమ్మా, కూర్చో. చాలులే, వద్దులే, కూర్చో. చాలు, ఇసిని గారు తిరిగినట్టు తిరిగింది. కూర్చో, వారి కూర్చోమ్మా. మాట్లాడబాక, కూర్చో. ఆది కాండం 41వ అధ్యాయంలో 36వ వచనం రాయబడి ఉంది, రాబోతున్న కరువు, దేశం మీదకి రాబోతున్న కరువు. ఎస్తేరు రాబోతున్న తన ప్రజలకు రాబోతున్న కీడుల గురించి పసిగట్టి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రజలను ఆ కీడు నుండి రక్షించుకుంది. ఈ భూమి మీదకి ఒక భయంకరమైన కరువు అనేది రాబోతా ఉంది. మన పితరుల కాలంలో వచ్చింది, మరలా భయంకరమైన కరువు రాబోతా ఉంది. మన పితరుల కాలంలో వచ్చిన కరువుకి అప్పుడే ప్రసవించిన స్త్రీ యొక్క పిల్లలను వండుకొని తినే అంత కరువు మన పితరుల కాలంలో వచ్చింది. పసిపిల్లలను వండుకొని తినే కరువు అనేది మన పితరుల కాలంలో వచ్చింది. రాబోతున్న దినాల్లో కూడా భయంకరమైన కరువు అనేది రాబోతుంది. దేవుడు ఫరో రాజుకు బయలుపరిచాడు ఈ కీడుల గురించి. రాబోతున్న కరువు, రాబోతున్న కీడు, రాబోతున్న ఉగ్రత గురించి ముందుగానే దేవుడు ఫరో రాజుతో మాట్లాడితే ఆ కళ భావం అర్థం కాలేదు కనుక యేషావు చెప్పాడు, రాజా నీకొచ్చిన కళ సరైందే. రాబోతున్న 7 సంవత్సరాలు పంట బలంగా పండింది. ఆ పంట పండిన పంటను మీరు స్టాక్ చేసుకోవాలి. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పంట పండదు. పంట పండదు కనుక పండిన సంవత్సరాల్లో స్టాక్ చేసుకున్నదే ఈ 7 సంవత్సరాల్లో ఆ ప్రజలకు ఆహారంగా మీరు అందిస్తూ మీ ప్రజలను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది.
అందుకే దేవుడు ఈ విషయాన్ని ముందుగానే బయలుపరిచాడని యేసేపు చెప్పడం ప్రారంభించాడు. రాబోతున్న కరువు. ఫరో ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నప్పుడు ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. కానీ ఆ కరువు నుండి తప్పించబడడానికి పరిశుద్ధాత్మ కలిగిన యేసేపు వాక్కు ద్వారా వారు కరువు నుండి కాపాడబడ్డారు. ఆది కాండంలో 12:10 అబ్రహాము జీవించే కాలంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము హాయి అనే ప్రాంతాన్ని వదిలి, పైన రాయబడి ఉంటది, హాయి అనే ప్రాంతాన్ని వదిలి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము జీవించే రోజుల్లో అబ్రహాము ఉన్న ప్రాంతాలలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం ఎలాగుంటదంటే, ఈ ఐగుప్తు గురించి మాట్లాడుతున్నప్పుడు లోతు ఏ ప్రాంతానికి వెళ్ళాడు? సొదొమ గొమరానికి వెళ్ళినట్లుగా తన మందలు మేపుకోవడానికి ఈ ఫరో రాజుగారు జీవించే ఆ కాలంలో వచ్చిన కరువు కాకుండా అంతకుముందు కూడా అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి కరువు నుండి తప్పించుకోవడానికి వెళ్ళాడు. ఈ ప్రపంచం మీదకి కరువు రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఆహారపు కరువు రాబోతా ఉంది. రాబోతున్న కీడు, రాబోతున్న ఉగ్రత. ఈరోజు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. ఆహారం సమృద్ధిగా దొరకిన రోజులు రాబోతున్నాయి. ఆ రోజు నీ ధనము నీకు అక్కరకు రాదు, నీ ధనము నీకు ఉపయోగపడదు. అంత కరువు రాబోతున్న దినాల్లో రాబోతుంది. ఇలాంటి విషయాన్ని ముందుగానే మనం గుర్తెరిగి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, రాబోతున్న దినాల్లో ఎలాంటి కరువు రాబోతుందో మాకు తెలియదు. రాబోతున్న దినాల్లో ఎలాంటి విపత్తు రాబోతుందో మాకు తెలియదు. రాబోతున్న దినాల్లో ఎలాంటి కీడు రాబోతుందో మాకు తెలియదు. కానీ మమ్ములను, మా దేశాన్ని కరువు నుండి తప్పించయ్యని ప్రార్థన చేయాలి. ఆ రోజున యేషాపు ఇచ్చిన సలహాని బట్టి ఐగుప్తు దేశం వాడు తప్పించబడినట్లుగా అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. అబ్రహాము కాలంలోనే కాదు, తన కుమారుడైన ఇస్సాకు కాలంలో కరువు వస్తే ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళాడు చూడండి. అబ్రహాం గారు ఐగుప్తు వెళితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కరువు కాలంలో ఏ ప్రాంతానికి వెళ్ళాడు? 26వ అధ్యాయం మొదటి వచ్చిన ఆది కాండం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఐగుప్తు దేశానికి కరువు కాలంలో వెళ్ళిపోయాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో నుండి తప్పించుకోవడానికి గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఇస్సాకు. మన పితరుల కాలంలో కరువు వచ్చింది అని అంటే తర్వాత రాదని కాదు దాని అర్థం. తర్వాత కూడా కరువులు వస్తూ ఉంటాయి. కరువులు రావడానికి వాతావరణం సహకరించకపోవచ్చు, భూమి మీద వర్షాలు పడకపోవచ్చు, భయంకరమైన విపత్తులు రాబోతున్న దినాల్లో జరగబోతున్నాయి. ఆ కరువు నుండి తప్పించబడడానికి మన పితరులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినట్లుగా మనం కూడా సిద్ధపడాలి. ఎస్తేరు తన స్వజనులకు రాబోతున్న కీడు గురించి ముందుగానే సిద్ధపడి ప్రార్థన చేసి ఆ కీడులో నుండి తప్పించుకున్నట్లుగా ఇప్పుడు రాబోతున్న కీడు ఏంటంటే కరువు అనేది భూమి మీదకి రాబోతుంది. అబ్రహాము కాలంలో కరువు వస్తే ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఇస్సాకు కాలంలో కరువు వస్తే ఫిలిష్తీయుల ప్రాంతమైన గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రూతు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 1వ అధ్యాయము 1వ వచనంలో యోదయ బెత్లెహేములో కరువు వచ్చింది.
న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు రాగా యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను యోదయ బెత్లెహేము దేశములో నుండి వెంటబెట్టుకొని మోయాబీ దేశానికి వెళ్ళిపోయెను. అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు కరువు నుండి బయటపడటానికి. ఇస్సాకు ఫిలిస్తీన్ల ప్రాంతం గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కనబడుతున్న నయోమి యొక్క భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళు కరువు నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే మోయాబీ దేశానికి వెళ్ళిపోయారు, మోయాబీ ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకి కనుమరుగు కాకుండా ఎందుకు ఉంచాడంటే మన కాలంలో ఏమి జరగబోతుందో మనకు తెలియదు, కానీ ఈ భూమి మీద కరువు రాబోతుంది అన్నది వాస్తవము. ఆ రోజు అబ్రహాము జీవించే కాలంలో కానివ్వండి, ఇస్సాకు గారు జీవించే కాలంలో కానివ్వండి, నయోమి తన భర్త తన పిల్లలు జీవించే కాలంలో కానివ్వండి, కరువు అనేది భూమి మీదకి భయంకరముగా వచ్చింది. కరువు ఎలాగైనా రావచ్చు, కరువు ఏ రూపంలోనైనా రావచ్చు. భూమి మీద వర్షాలు పడకపోతే వచ్చే కరువు వేరు, భూమి మీద అతివృష్టి అనావృష్టి అతిగా వర్షాలు పడినా కరువు వస్తుంది, అసలు వర్షాలు పడకపోయినా కరువు వస్తుంది. వాతావరణం అంతా సహకరిస్తేనే ఏ రైతైనా బాగుండేది. వాతావరణం అనుకూలంగా ఉంటేనే రైతు పచ్చగా ఉండేది. వాతావరణం అనుకూలంగా ఉండాలి అంటే వాతావరణాన్ని దయచేస్తున్న దేవుడు, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి సూర్యుడిని ఉదయింపజేస్తున్న దేవునికి లోబడి ప్రార్థన చేసే జనాంగం ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంత వాసుల దగ్గర దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నట్లుగా బైబిల్లో కనబడుతూ ఉంటది. ఏలియా కాలంలో కూడా ఏమొచ్చింది? 3.5 సంవత్సరాల భూమి మీదకి. ఏలియా జీవించే కాలంలో కూడా భూమి మీద 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆకాశం ఏమైపోయింది? ఇరుమైపోయింది, వర్షాలు లేవు. ఆ కరువులో ఆయన తప్పించుకోవడానికి సారేపతి అనే ఊరు వెళ్ళిపోయాడు. సారేపతి అనే ఊరు వెళ్ళి ఒక విధవరాలు ద్వారా పోషించబడ్డాడు. ఈయన ప్రార్థన ద్వారా విధవరాలు యొక్క కుటుంబం మొత్తం, విధవరాల ద్వారా దైవజనుడు ఎలా పోషించబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏలియా ప్రార్థన ద్వారా బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండే తరిగిపోలేదు. ఈ కరువు దినాలు మరి సారేపతి ఊర్లో ఉన్న విధవరాలు తన బంధువర్గం అందరూ పోషించబడ్డారు. ఇలా మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈ భూమి మీదకి కరువు అనేది రాబోతుంది, కరువు అనేది రాబోతుంది. అన్యాయం ఎక్కడైతే విస్తరిస్తుందో ఆ ప్రాంతం మీద ఏమి జరగబోతుందో కూడా బైబిల్ రాయబడింది. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. దావీదు రాజుగా ఉన్న కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు రాగా దావీదు యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు దేవాది దేవుడు దావీదుతో ఈ విధంగా చెప్పాను. సౌలు రాజుగా ఉన్న సౌలు, ఓ దావీదు, నీ ముందు రాజుగా ఉన్న సౌలు గిబియోనులో ఉన్న ప్రజలను సంపేపించాడు గనుక ఆ సౌలు రాజును బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ 3 సంవత్సరాలు కరువు వచ్చింది. సౌలు రాజు ఏం చేశాడంటే గిబియోనుల యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలను చంపేపించాడు. అందువలన సౌలు రాజును బట్టి ఈ కరువు రావడం ప్రారంభమైంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నేను నీకు సమాధానం చెబుతున్నాను. ఈ 3 సంవత్సరాలు నువ్వు జీవించే కాలంలో కరువు ఎందుకు వచ్చిందని బాధపడుతున్నావేమో. ఆ కరువు రావడానికి మూల కారణం
నీకు ముందున్న రాజు, మీ మావైన రాజు, రాజుగా ఉన్న సౌలు కాలంలో సౌలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే గిబియానులో ఉన్న ప్రాంత వాసులందరినీ ఆయన హతము చేశాడు కనుక ఆ ప్రజలు చంపేపించిన కారణాన్ని బట్టి దేశం మీదకి వచ్చేసింది, కరువు వచ్చింది అన్నాడు. తండ్రి దగ్గర నుండి తప్పిపోయాడు ఒక కుమారుడు, దూరదేశం వెళ్ళిపోయాడు, డబ్బంతా పాడు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి ఏం చేసే అవకాశం లేక పిచ్చోడైపోయి ఒక పందులు కాసుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పందులు కాస్తూ పొట్టు తినే సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. లోకాసువార్త 15వ అధ్యాయంలో 14వ వచనం రాయబడుతుంది. లోకాసువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఆ దేశములో కరువు కలగగా అంతయు అయిపోయిన తర్వాత, ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు వరకు మీకు ఏం చెప్పానంటే దేశం మీదకి కరువు రాబోతుంది. మన పితరుల కాలంలో కరువు వచ్చింది. రేపు మనం జీవించే కాలంలో కానివ్వండి, ఒకవేళ మన పిల్లలు జీవించే కాలంలో కానివ్వండి, కరువు అనేది భయంకరముగా ఈ భూమి మీదకి రాబోతుంది. కరువు అనేది ఒక ఉగ్రత, కరువు అనేది ఒక కీడు. రాబోయే కీడులో కరువు అనేది ఒక పాయింట్. ఈ కరువులో నుండి తప్పించబడటం వరకు ఒకవేళ నీ కాలంలో వస్తుందో, నీ పిల్లల కాలంలో వచ్చిందో, లేకపోతే నీ పిల్లల కాలంలో వచ్చిందో తెలియదు. కనుక నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా దేశము అక్కడక్కడ కరువులో ఉంటుంది నాయన, దేశం కరువులో ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి, ఉక్రెయిన్ ప్రాంతానికి రష్యా ప్రాంతానికి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఎక్కడెక్కడ ఇళ్ళు కూలిపోతా ఉంటే ఒక పసిబిడ్డ, ఒక అమ్మాయి పొలంలో కూర్చొని పచ్చని మేత తింటుంది. పచ్చని ఆకులు లాక్కొని కడుపు నింపుకోవడానికి పచ్చని ఆకులు తింటుంది. ఏమి చేయాలో అర్థం కావటంలా. దేశం అంతా కరువులో ఉండిపోయింది. రష్యా ప్రాంతం మరి బాగా సైన్యం కలిగిన ప్రాంతం. రష్యా ప్రాంతం చాలా పెద్దది, ఉక్రెయిన్ ప్రాంతం చాలా చిన్నది. ఆ ప్రాంతాన్ని అల్లాడి చాకులు మేపించారు. ఆ ప్రాంతాన్ని మొత్తం గజగజలాడించి గడగడలాడించాడు. ఆ ప్రాంతంలో కరువుతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. దేశాల మీద కరువు రాబోతుంది. అది యుద్ధాల రూపంలో వచ్చిందో, వాతావరణం యొక్క అనుకూలత లేని దాన్ని బట్టి వచ్చిందో, ఒకవేళ సౌలు రాజు గనక యథార్థవంతులుగా ఉన్న గిబియోను సంపేపించినప్పుడు దేశం మీద కరువు అనే ఒక శాపం వచ్చినట్లుగా వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు. కానీ దాన్ని ఏమన్నాడంటే రాబోయే కీడు నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక కీడు కరువు అనేది. రెండవది యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. ఉరుములతోను, 2 భూకంపములతోను, మహాశబ్దముతోను, 3 సుడిగాలి తుఫానులతోను, దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు దేవుడు దానిని శిక్షించును. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా అక్కడ కొన్ని రకాలైన కరువుల గురించి చెప్పాడు. రాబోతున్న ఉగ్రత, ఉరుములు, భూకంపాలు, సుడిగాలులు, తుఫానులు, దహించు అగ్ని, ఇవన్నీ ఉగ్రత రూపంలో రాబోతున్న కీడు. ఉరుములు అనుకుంటున్నారు సహజంగా వస్తాయి కదా, తొలకలు స్టార్ట్ అయినప్పుడు సహజంగా వస్తాయి కదా అని అనుకుంటాం. సహజంగా వచ్చే ఉరుములు వేరు, దేవుని యొక్క ఉగ్రత ద్వారా వచ్చే ఉరుములు వేరు. సహజంగా వచ్చే ఉరుములు వేరు. అవి మామూలుగా ఎక్కడో బాంబు పేలినట్టుగా పేలుతూ ఉంటాయి.
ఒక టైరు, పెద్ద టైరు పగిలితే వచ్చే శబ్దం వచ్చినట్లుగా వస్తాయి. ఆ విధానం వేరు. దేవుడు పంపించే ఉగ్రత, ఈ ఉరుములు వేరు. ఇజ్రాయెల్ ప్రజల పక్షాన దేవుడు ఉరుముల ద్వారా యుద్ధం చేయించాడు. ఇజ్రాయెల్ ప్రజల పక్షాన దేవుడు వాళ్ళని కాపాడుతూ శత్రువును భయపెట్టాడు ఉరుముల ద్వారా. ఉరుములు అనేది ఒక కీడు. నా మాట అర్థమవుతుందా? తుఫాను అనేది ఒక కీడు. సుడిగాలి అనేది ఒక కీడు. అగ్ని జ్వాలన అనేది అది ఒక కీడు. కరువు అనేది అది ఒక కీడు. ఉరుముల యొక్క విధానం ఎలా ఉంటుందో బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం దానికంటే ముందుగా నిర్గమాకాండానికి వెళ్ళండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 28వ వచనం. ఎంత మట్టుకు చాలును, ఇంకను బ్రహ్మాండమైన ఉరుములను వడగండ్లను రాకుండానట్లు యెహోవాను వేడుకొనండి. మిమ్ములను నేను మీ దేవుణ్ణి ఆరాధించడానికి నేను పోనిస్తాను. మిమ్ములను ఇకను ఏ అడ్డులు ఆటంకాలు పెట్టనని వారితో చెప్పగా, మోషే ఫరోను చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు. అందువలన ఈ భూమి యెహోవాది అని ఓ రాజా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏదో పరిపాలన చేస్తున్న రాజు అనుకుంటున్నావేమో. ఈ భూమి యెహోవాది, నీకు అర్థం కావాలి. ఈ భూమి యెహోవాదని నీకు అర్థం ఎలా అవుతుంది? నేను ప్రార్థన చేస్తాను, నీకు అర్థమైంది. నేను ప్రార్థన చేసే అంతవరకు ఈ ఉరుములు ఉరుముతూనే ఉంటాయి, వడగండ్లు పడతానే ఉంటాయి. పచ్చని చెట్లన్నీ వడగండ్ల పడి పచ్చని చెట్లన్నీ చిన్నా భిన్నమైపోయినాయి. ఉరుముల శబ్దానికి గుండెలు అవిసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఐగుప్తి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళ వలె పడి ఉన్నారు. నిర్గమాకాండంలో ఉరుములు అనేది అదొక కీడు. రాత్రిపూట వర్షం పడేటప్పుడు అచ్చంగా బలుసుల పాల మీద ఉరుములు ఉరులుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కడ మంచం మీద నిద్రపోతారా? మంచం మీద ఒక్కడ నిద్రపోతారా ఉరుము శబ్దానికి? పెడామందనకండి మంచం మీద నుంచి లేచి కూర్చుంటారు. ఇదివరకు పాత్రలు ఒక మాట అనేవాళ్ళు, పూర్వీకులు, సూలింతలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు అని ఏదో అనేవాళ్ళు. కానీ ఈరోజు నువ్వు అనాలి, అయ్యా మమ్ములను జ్ఞాపకం చేసుకుని ఈ శబ్దాలు మేము భరించలేము, ఈ ఉరుముల శబ్దాలు మేము వినలేము, మా గుండెలు జారిపోయినట్లుగా ఉన్నాయి, మేము భయకంపితమైపోతున్నాం, ఈ ఉరుముల శబ్దాలు మేము వినలేకపోతున్నాం. అంత భయంకరమైన శబ్దాలతో కలిగిన ఉరుములు, వర్షము కూడా వడగండ్ల రూపంలో ఈ భూమి మీదకి ఒక విపత్తుగా రాబోతున్నాయి. పడే వడగండ్ల కూడా 5 అడుగులు ఉంటుందంట. బాగా మంచి బలమైన ఒక రాయిగా నేస్తే నెత్తి మీద పడితే నా నెత్తి 10 వంకరగా సొట్లపోయినట్లుగా రేపు ఆ రాయి పడితే మనిషి తల అలాగే రూపం తెలియకుండా పగిలిపోతుంది. రాబోతున్న ఉగ్రత, కరువు అనేది ఒక ఉగ్రత, ఉరుము అనేది ఒక ఉగ్రత, వడగండ్లు అనేది ఒక ఉగ్రత, తుఫాన్ అనేది ఒక ఉగ్రత, సుడిగాలి అనేది ఒక ఉగ్రత, అగ్ని ప్రమాదం అనేది ఒక ఉగ్రత. ఈ భూమిని కాచుకొని ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ భూమిని కాచుకొని ఉన్నాయి. ఈ భూమి కింద అగ్ని ఉంది.
సముద్రం కింద అగ్గినుంది, భూమి పైన అగ్గినుంది, అగ్గిని మధ్య మనం ఉన్నాం. అందుకని మంగళగిరిలో పానకాల స్వామి గుడి దగ్గర పానకం పోస్తుంటారు, లావా బయటికి రాకుండా ఉండడం కోసం. లావా బయటకు వస్తే ఎలాగుంటుందంటే కొండలో మైనులాగా కరిగిపోయి నీరు ప్రవహించినట్లుగా కొండలు కూడా ఎర్రగా నుప్పు కణికల్లాగా నీరు ప్రవహిస్తున్నట్లుగా ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. అగ్ని కొండల నుంచి బయటకు వచ్చినప్పుడు లావా బయటకు వస్తుంది. రాబోతున్న కీడు భూమి మీదకి భయంకరంగా రాబోతుంది. అది ఏ రూపంలో రాబోతుందో తెలియదు. అది కరువు రూపంలో రాబోతుందా, ఉరుముల రూపంలో రాబోతుందా, వడగండ్ల రూపంలో రాబోతుందా, సునామీ రూపంలో రాబోతుందా, తుఫాను రూపంలో రాబోతుందా, అగ్ని రూపంలో రాబోతుందా, చెక్కని చీకటి అది కూడా కీడే ఆ రూపంలో రాబోతుందా, ఏ రూపంలో ఈ భూమి మీదకి కీడు రాబోతుందో తెలియదు కనుక ఈ భూమిని కీడు పొంచి ఉన్నది అది తెలుసుకోవాలి. ఈ భూమిని కీడు పొంచుంది. అది ఏ సమయంలోనైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మన టైంలో రావచ్చు, లేదా మన పిల్లల టైంలో రావచ్చు, లేదా వారి పిల్లల టైంలోనైనా రావచ్చు. ఈ భూమి ఉగ్రతకు గురి కావడానికి సిద్ధముగా ఉంది. రెండో రకమైన కీడు ఉరుములు. ఈ ఉరుముల శబ్దానికి భరించలేక ఐగుప్తి దేశం వాళ్ళందరూ, ఐగుప్తిలో ఉన్న వాళ్ళందరూ సచ్చిన వాళ్ళ పడి ఉంటే ఫరో మోషే కబురు చేసి పంపిస్తే ఫరో దగ్గరికి మోషే వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా ఈ ఉరుముల శబ్దాలు నేను తట్టుకోలేకపోతున్నాను, మీ దేవునికి ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని మీ దేవుడిని ఆరాధించడానికి పాలిస్తాను, నేను మీకు అబ్జెక్షన్ పెట్టను, ఎక్కడికి అడ్డు పెట్టను, మీరు మీ దేవుడిని ఆరాధించడానికి వెళ్ళవచ్చు, ఈ ఉరుముల గురించి ప్రార్థన ఏంటంటే నేను ఈ ప్రాంతాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత నా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను, ఈ భూమి, ఈ సర్వభూమి దేవునిదని, నా దేవునిదని నీవు తెలుసుకున్నట్లుగా దేవుడు ఈరోజు అద్భుతం చేస్తాడు అన్నాడు. ఉరుములు అనేది అదొక కీడు, భయంకరమైన కీడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. చదవమ్మా. సమూయేలు దహన బలిని అర్పించుచూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై సమూయేలు దహన బలిని అర్పించుచుండగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకై వచ్చిరి. అయితే యెహోవా ఆ యుద్ధం జరిగే రోజున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలుల చేత ఫిలిష్తీయులు ఓడిపోయింది. దేవుడు పంపించే ఉరుములు అది ఒక కీడు రూపంలో వస్తుంది. ఎవరికయ్యా కీడు జరిగిందంటే ఆ రోజున సమూయేలు ఏమన్నా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు. ఇజ్రాయెల్ పక్షాన నువ్వు ఉండు నాయనా, ఇజ్రాయెల్ కాపాడేవాడవు, కొనకవు, నిద్రపోవు కదా, ఇజ్రాయేల్ నీ ప్రథమ సంతానం కదా, ఇజ్రాయెల్ ముట్టినవాడు నీ కనుపాపను ముట్టినట్లు కదా, ఇజ్రాయెల్ పక్షాన నేను నాయనా ప్రార్థన చేస్తున్నాను, ఇజ్రాయెల్ మీరు కాపాడండి అయ్యా అని సమూయేలు ప్రార్థన చేస్తుండగా ఫిలిష్తీయులు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి వస్తే ఆ యుద్ధం జరిగే ఆ రోజున ఫిలిష్తీయులకి భయంకరమైన ఉరుముల శబ్దంతో వాళ్ళ భయప్రాంతులు చేయగా ఆ రోజున ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగింది? జయము కలిగింది. కారణం ఏంటంటే ఉరుములు అనేవి దేవుని స్వాధీనంలో నుండి వచ్చాయి. ఉరుములు దేవుని స్వాధీనం నుండి వస్తాయి. దేవుడు అనుమతిస్తే ఉరుములు వస్తాయి.
భయంకరమైన ఉరుములు, భయంకరమైన ఉరుము ఎప్పుడైతే ఉరివిందో వెంటనే ఆకాశం నుండి తీగల రూపంలో కరెంట్ ఫామ్ అవుతుంది. అంతే, షాక్ కొట్టినట్టే. అది దేవుడి దగ్గర నుండి వచ్చే శబ్దాలు, ఉరుము శబ్దాలు. అది ఒక కీడు. ఇజ్రాయెల్ ప్రజలు కాపాడబడ్డారు, ఫిలిస్తీన్లు ఓడిపోయి తారుమారైపోయి వెళ్ళిపోయారు ఆ శబ్దానికి. యోబు గ్రంథం 36 అధ్యాయము 29వ వచనం. మేఘములు వ్యాపించు విధమును, మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహించగలడా? ఉరుములు ఎక్కడ వస్తున్నాయి అంటే, ఎక్కడి నుండి వస్తున్నాయి అంట? ఆయన మందిరములో నుండి ఉరుములు. మందిరం ఏడుంది? యెషయా దేని చూశాడు? యెషయా 6 రెక్కలగిన దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనగా మందిరం యొక్క గడప పునాదులు కదిలిపోయెను. అతను సొక్కా అంచు, ఆ అంగి అంచులు మరి అలాగ దేవుని మందిరాన్ని కప్పినని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క మహిమ కలిగిన మందిరములో నుండి ఆ ఉరుముల దాడి బయటకు వస్తాయి. ఉరుములు అనేది తట్టుకోలేని, తాళలేనంత శబ్దాలు వస్తాయి. ఆ రూపంలో కీడు వస్తుందో, తుఫాను రూపంలో కీడు వస్తుందో, సునామీ రూపంలో కీడు వస్తుందో, అగ్ని రూపంలో కీడు వస్తుందో, కరువు రూపంలో కీడు వస్తుందో, ఒకే ముహూర్తానికి యోధా జాతిని మొత్తాన్ని చంపాలని ఉరిపోయి పెట్టి అందరూ ఉరిదీయండి అని చెప్పినట్లుగా ఆ రూపంలో కీడు వస్తుందో, ఏ రూపంలో కీడు దేశం మీదకి రానయ్యిందో మనకు తెలియదు, కానీ ఉగ్రత అనేది భూమి మీదకి రాబోతుంది. అది ఏ రూపంలోనైనా రావచ్చు. నిన్న మొన్న దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం, లేదా అంతే 7-8 నెలల క్రితం మణిపూర్ని చూసాం కదండి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మణిపూర్లో ఉన్న వాళ్ళని భయంకరంగా అదొక ఉగ్రత, భయంకరమైన చావులు. ఇంత రాడు తీసుకొని కొన ఊపురుతున్న ఆడాం మీద వేసారు. ఎంత కోపం ఉందో వాళ్ళకి. కొట్టుకులాడతా చేతులు ఇరిగిపోయినాడు, కాళ్ళు ఇరిగిపోయినాడు, తలకాయలు పాల్గొట్టి భయంకరంగా ఆడవాళ్ళ చిత్రహింసలు చేసి, ఎన్ని జరుగుతున్నా తెలియనట్లుగా, మాకు పట్టినట్లుగా ప్రభుత్వాలు కూడా అలాగే నోరు మూసుకొని ఉంటే దేశమంతా మోగబోయినట్లుగా ఉండిపోయింది. ఏ రాష్ట్రం మీదకి ఏ రూపంలో కీడు రాబోతుందో, దేశం మీదకి ఏ రూపంలో కీడు రాబోతుందో మనకి తెలియదు కనుక దేవుడు ముందుగానే చెబుతున్నాడు, కీడు రాబోతున్న దినాలివి, ఉగ్రత రాబోతున్న దినాలివి, అంత్యకాలపు రోజులివి. కనుక మనం ఏం చేయాలంటే మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకటి కరువు రూపంలో వస్తుందో, 2 ఉరుముల రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఈ ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని యొక్క మందిరములో నుండి ఉరుముల శబ్దం వస్తుంది అని. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులు అనగా ఉరుములను బయలుదేరుచున్నది. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలు. దేవుని యొక్క సింహాసనం బైబిల్లో రాయబడింది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దేవుని సింహాసనము దగ్గర నుండి వస్తున్నాయి, దేవుని యొక్క మందిరములో నుండి వస్తున్నాయి.
యోబు అంటాడు దేవుని యొక్క మహిమ కలిగిన మందిరం నుంచి వస్తున్నాయి అంటాడు. ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు, పద్మాస్ దీవులం యోహాను గారు ఆయన అంటాడు ఆయన సింహాసనం క్రింద నుండి వస్తున్నాయి. ఉరుములు అనేది ఒక భయంకరమైన కీడండి. మీరు ఎలా అంటారేమో, ఆ శబ్దం భయంకరమైంది. పిడుగు పడతాం, దగ్గరలో పడతాం, ఎవరు చూశారో నాకు తెలియదు. కానీ నేను దర్శనపల్లి వచ్చిన తర్వాత మనం ఇదే రోడ్డు కాస్త ఆ గట్టు మీద పడి వెళ్తూ ఉంటే అక్కడ నల్ల త్రాసు తెల్ల త్రాసు రెండు చంపేశారు. ఆ తాడి చెట్టు మీద ఒకసారి పిడుగు పడ్డా, అది నాకు తెలుసు. ఇంకొకటి ఇంకెక్కడో పడ్డది ఈ ఏరియాలో, అది తెలుసు. రెండోది ఐదరిపేటలో నేను ఉన్నప్పుడు ఎంత దూరంలో పడ్డదంటే నాగేష్ గారి ఇల్లు, అంటే మన చర్చి ఎదురు నాగేష్ గారి ఇల్లు దాటిన తర్వాత పడ్డది. మన చర్చి ఎదురు రోడ్డు ఉందిగా, రోడ్డు అవతల నాగేష్ గారి ఇల్లు కదా, ఇల్లు దాటిన తర్వాత వెనక అంటే అక్కోళ్ళ ఇంటి ఎదురు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి వెనక కొత్త డాబా వెనక తాడి చెట్టులో పడ్డారు. అక్కడికే ఆ తాడి చెట్టు కింద ఉన్న వాళ్ళు ఏదో చనిపోయారు. ఉరుము శబ్దం, పక్షుల శబ్దం కూడా 5 నిమిషాలు ఆగిపోయింది. పక్షులు కూడా అరవటం ఆగిపోయింది. ఎట్లా ఉందా, నిశ్శబ్దం అయిపోయింది. ఒక 5-10 నిమిషాలు గ్రామం నిశ్శబ్దం అయిపోయింది. ఏమి చెయ్యాలో నోటంపట మాట రాకుండా నిశ్శబ్దం అయిపోయారు మనుషులు కూడా. ఉరుములు అనేవి అంత భయంకరమైనవి. అది ఏ రూపంలో వస్తుందో కీడు, రాబోతున్న కీడుని గురించి మాట్లాడమని దేవుడు శనివారం రోజున నన్ను ప్రిపేర్ చేశాడు. శనివారం వాతావరణ అనానుకూలను బట్టి శనివారం ప్రార్థన పెట్టలేదు, ఆదివారం మన ప్రార్థన పెట్టుకోలేదు. ఈరోజు చెప్తున్నా, ఏదైతే దేవుడు చెప్పమన్నాడో అది చెప్తున్నాను. ఉరుముల శబ్దం అది రాబోతున్న ఉగ్రత, అది ఉరుముల శబ్దంలో వస్తుందా, వడగండ్ల రూపంలో వస్తుందా, కరువు రూపంలో వస్తుందా, ఇంకే రూపంలో వస్తుంది? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 1వ వచనం. యోదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరాలకు ముందు ఇశ్రాయేలీయులను గూర్చి పశువుల కాపరులో ఉన్న ఒక కాపరి అయిన ఆమోసుతో దేవుడు మాట్లాడెను. ఈయన ఒక ప్రవక్త, ఆమోసు అనే ఆయన ప్రవక్త, పశువుల కాపరి, మేడిపట్లు ఎరుకుంటూ ఉండేవాడు, పశువుల కాపరి. ఈ పశువుల కాపరితో ఇజ్రాయెల్ మీదకి ఏ కీడు రాబోతుందో 2 సంవత్సరాల ముందు మాట్లాడంట దేవుడు. నేను చెప్పేది సంవత్సరం తర్వాత వస్తుందా, 2 సంవత్సరాల తర్వాత వస్తుందా, 3 సంవత్సరాల తర్వాత వస్తుందో తెలియదు, కానీ దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు మీతో. ఆ రోజున ఆమోసు ద్వారా ఏం మాట్లాడాడు దేవుడు? 2 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ పక్షాన ఏమి జరగబోతుందో దేవుడు మాట్లాడాడు. భయంకరమైన భూకంపం రాబోతుంది. ఏమి రాబోతుంది? భూమి కంపించబోతుంది. భయంకరమైన భూకంపం రాబోతుంది. భూకంపం భూమి మీద వస్తుంది, భూకంపం సముద్రంలో కూడా వస్తుంది. సముద్రంలో కూడా భూకంపం వచ్చినప్పుడు సముద్రం అలాగా చీలికగా చీల్చబడినప్పుడు ఉన్న వాటర్ మొత్తం లోపలికి వెళ్ళినట్లుగా వెళ్ళి లోపల గ్యాస్ ఒక్కసారి తన్నితే ఆ పైకి ప్రవహించుకుంటా ఊర్లు కొట్టుకొచ్చేదాన్ని సునామీ అంటారు. ఇండోనేషియాలో వచ్చిన సముద్రంలో వచ్చిన భూకంపం ఇండోనేషియా దేశం నుండి ఆ సముద్రం మీదగా పడి మన ప్రాంతానికి కూడా వచ్చేసింది కదా సునామీ. క్రిస్మస్ పండుగ రోజు అనుకుంటా, ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు బాగా గుర్తు. అండమాన్ నికోబార్లో ఒక అబ్బాయో అమ్మాయో
నీళ్ళల్లో ఒక చెక్క మీద ఒక రాత్రిలో ఒక పగలు 24 గంటలు గడిచిన తర్వాత ఆయన కనుగొన్నారు. మరి ఆయన ఎంత పేరుగా ఉన్న నీళ్ళలో చిన్న పాప. రాబోతున్న దినాల్లో రాబోతున్న ఒక ఉగ్రత ఏంటంటే భూకంపము. రాబోతున్న దినాల్లో రాబోతున్న ఉగ్రత ఏంటంటే వడగండ్లు. రాబోతున్న దినాల్లో రాబోతున్న ఉగ్రత ఏంటంటే ఉరుముల శబ్దము, కరువు. ఇవన్నీ భూమిని కాసుకొని ఉన్నాయి. ఎప్పుడు వెళ్దామా? కరువు అంటది నేను వెళ్తానంటది, ఉరుము అంటది నేను వెళ్తానంటది, భూకంపం అంటది నేను వెళ్తానంటది, వడగండ్లు అంటది నేను వెళ్తానంటది. ఏటికై ముందుగా నేను వెళతానని కాసుకొని ఉన్నాయి. అయితే దేవుడు అంటాడు, మిమ్మల్ని కాపాడుతున్నాను, కొనగక నిద్రపోకుండా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అంటున్నాడు. భూకంపం రాబోతుంది భూమి మీదకి. ఎక్కడ జరుగుతుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు, కానీ భయంకరమైన భూకంపాలు భూమి మీద రాబోతున్నాయి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 24:8. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండల లోయలోనికి పారిపోవద్దు. యోధా రాజైన ఉజ్జియా దినాలు ఆమోసు గ్రంథంలో చదివినట్లుగా జకర్యా గారు కూడా చెప్తున్నాడు. యోధా రాజైన ఉజ్జియా దినాలలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోతారు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా మీకు ప్రత్యక్షమగును. యెహోవా దినమున ప్రకాశమానమగునని. అంటే ఆమోసు గారి దినాల్లో వచ్చిన భూకంపం గురించి జకర్యా దినాల్లో కూడా చెబుతున్నాడు ఈ ప్రవక్త గారు కూడా. భూకంపం రాబోతుంది, భూమి కంపించబోతుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఏం రాయబడిందంటే 24వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనము, మార్కు సువార్త 13:8, లూకా సువార్త 21:11 ఏం రాయబడిందంటే అక్కడక్కడ భూకంపములను, కరువులను, తెగుళ్లను ఈ భూమి మీదకి రాబోతుంది. ఇవన్నీ ఉగ్రతే. ఇదంతా భయంకరమైన కీడు. భూకంపము, తెగుళ్ళు, కరువులు ఇవన్నీ భూమి మీదకి రాబోతున్నాయి. ఇది ఉగ్రతకు గుర్తు. పలానా చోట భూకంపం వచ్చిందా అంటే అది ఉగ్రతకు గుర్తు, కీడు గుర్తు. వడగడల రూపంలో రాబోతుంది, భూకంపం రూపంలో రాబోతుంది, తెగుళ్ళ రూపంలో రాబోతుంది, చీకటి రూపంలో రాబోతుంది, కరువు రూపంలో రాబోతుంది, ఉరుముల రూపంలో రాబోతుంది. ఏ రూపంలో రాబోతుందో ఉగ్రత తెలియదు కనుక మనం ప్రార్థన చేయాలి. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఆమె టైంలో వచ్చిన కీడేందంటే తన స్వజనులు అందరూ ఒకే రోజున నాశనం కాబోతున్నారు. అందుకని ఆమె ముందుగా ప్రార్థన చేసి పసిగట్టి ప్రార్థన చేయడం వల్ల ఆ ఉగ్రత నుండి ఆమె టైంలో కాపాడబడ్డారు, ఆమె సమయంలో కాపాడబడ్డారు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము జీవించే రోజుల్లో ఏమి జరగబోతున్నాయో మాకు తెలియదు. ఒకవేళ మా తర్వాత మా పిల్లలు జీవించే రోజుల్లో ఏమి జరగబోతున్నాయో తెలియదు. ఆమోస్కి 2 సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో తెలియజేసావు. ఒకవేళ సంవత్సరానికే జరుగుతాయా, 2 సంవత్సరాలు జరుగుతాయా, 3 సంవత్సరాలు జరుగుతాయా, 4 సంవత్సరాలు జరుగుతాయా, 5 సంవత్సరాలు జరుగుతాయా? కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధాలు, మరి ఇవన్నీ ఎప్పుడు సంభవించబోతున్నాయి మాకు తెలియదు. కానీ మేము సిద్ధపడి ఉండటానికి సహాయం దయచేయ్యా. రాబోతున్న ఉగ్రత నుండి కాపాడబడటానికి, రాబోతున్న కీడు నుండి మేము తప్పించబడటానికి మీ కనికరాన్ని మా సంఘం మీదకి, మా కుటుంబాల మీదకి రాని ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలల వంచండి.
చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తరలో వచ్చాయి. రాబోతున్న దినాలు, జరిగిన దినాలు చాలా మంచివని అర్థం చేసుకోండి. జరగనయ్యున్న దినాలు చాలా చెడ్డవి. జరగనయ్యున్న దినాలు చాలా కీడుకు సంబంధించినవి. అబ్రహాము టైంలో కరువు వస్తే ఐగుప్తికి వెళ్ళాడు. తన కుమారుని ఇస్సాకు కాలంలో కరువు వస్తే ఫిలిస్తీన్ల ప్రాంతమైన గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. నయోమి టైంలో కరువు వస్తే యోదయా బెత్లెహేమును వదిలి మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఏలియా కాలంలో కరువు వస్తే సారేపతి ఊరికి వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు ఉన్న ప్రాంతంలో కరువు మెండుగా రాగా కరువు నుండి ఉగ్రత నుండి కాపాడబడటానికి మరలా తండ్రి దగ్గరికి రావడం జరిగింది. ఈ భూమి మీదకి తెగుళ్ళు రాబోతున్నాయి. ఒక తెగులు కరోనా. ఏ పేర్లతో ఏ రూపంలో రానయ్యో ఈ భూమి మీదకి తెగుళ్ళు. రాబోతున్న దినాల్లో భయంకరమైన వడగళ్ళు ఈ భూమి మీద పడబోతున్నాయి. 5 మనుగుల వడగళ్ళు ఈ భూమి మీద పడితే రీసెంట్ గా 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 100 గొర్రెలు చచ్చిపోయిన వడగళ్ళ పడి 100 గొర్రెలు చచ్చిపోయిన పొలంలో ఉన్న గొర్రెలు వడగళ్ళ దెబ్బకి. ఆ వడగళ్ళ వర్షం మనుషుల పాలలో కూడా పడ్డాయి. అవి చిన్నవి. ఆ గొర్రెల మీద పడ్డవి చాలా పెద్ద వడగళ్ళు. అందుకని గొర్రెలు చచ్చిపోయింది. భూకంపం రాబోతుందా? కరువు రాబోతుందా? తెగులు రాబోతున్నాయా? ఉరుములు రాబోతున్నాయా? ఏ రూపంలో ఈ భూమి మీదకి అగ్ని రూపంలో రాబోతుందా ఉగ్రత? ఏ రూపంలో ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుందో తెలియదు. కానీ కీడు అనేది ఈ భూమిని పొంచి ఉన్నది. ఈ భూమి మీదకి ఉగ్రతలు రాబోతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా రాకడ సమీపంగా ఉందని మీకు అర్థం కావాలి. 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేయండి. స్తోత్రం.